నమస్కారం, కేఎన్ఎన్ టీవీకి స్వాగతం. ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం. మరి పద్మా శ్రీకాంత్ గారికి కంగ్రాచులేషన్ చెప్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి కాంగ్రెస్ పార్టీ జెండాను ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో ఎగరడం జరిగింది. మరి దానికి కౌన్సిలర్స్ అందరికీ కూడా నేను అభినందిస్తూ వారితో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యవర్గాన్ని, కాంగ్రెస్ పార్టీ కుటుంబాన్ని, నాయకులను కూడా ఈరోజు మరి మొట్టమొదటిగా కాంగ్రెస్ జెండా చరిత్రలో ఎల్లారెడ్డి నియోజకవర్గ చరిత్రలో ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో మొట్టమొదటిగా అజెండా ఎగరేసినందుకు దీనికి పాటుపడిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా నేను అభినందన తెలుపుతా ఉన్నాను. మరి కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటి నుంచి కూడా మున్సిపల్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ మరి పిసిసి ప్రెసిడెంట్ గారు ప్రత్యేకంగా ఈ కార్యవర్గ సభ్యుల కౌన్సిల్స్ అందరికీ కూడా బీఫామ్లు ఇచ్చి మరి ఆర్డీఓ గారికి దాని ద్వారా సబ్మిట్ చేసి ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంలో ఒక డెమోక్రటిక్గా ఈరోజు నిర్వహించబడినందుకు నేను సంతోషిస్తా ఉన్నాను. ఒక ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తూ మరి తప్పకుండా ప్రజలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించినందుకు వీళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్ చెప్తూ దానిలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి పోయిన ప్రభుత్వంలో రేషన్ కార్డు లేకుండా ఎందులో విలువలాడుతూ ఉండే మరి 10 సంవత్సరాలు రేషన్ కార్డ్స్ రాలేదు. ఈ ప్రాంతం మొత్తం గ్రామమైన ప్రాంతం. మరి దానిలో భాగంగా ముఖ్యమంత్రి గారు, సివిల్ సప్లై మినిస్టర్ గారు, హెల్త్ మినిస్టర్ గారు ఒక గ్రామాల్లో ఒక పేద కుటుంబాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మరొక ఇంటిలో ఒక ఫ్యామిలీ కార్డ్, డిజిటల్ ఫ్యామిలీ కార్డు అంటే దానిలో అనుసంధానం చేసుకుంటూ మొత్తము రేపు జరగబోయే రేషన్ కానీ హెల్త్ ప్రొఫైల్ కానీ ఒక 360 డిగ్రీస్ యాంగిల్లో ఒక కుటుంబానికి ఏం అవసరం ఉంది, రేషన్ అవసరం ఉంటుంది, హెల్త్ అవసరం ఉంటుంది, సబ్సిడీ ఉంటుంది, సంక్షేమ పథకాలు ఉంటాయి, ఇవన్నిటిని కూడా క్రోడీకరించి రేపు ఒక ఇక్కడ రేషన్ ఉంటే ఇంకొక దగ్గర పోతే రేషన్ ఇక్కడ